హలో మామ, ఈ రోజు వినాయక చవితి అయితే ఎలా చేసుకోవడం మీకు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. వినాయక చవితి అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రసాదం కోసం మేము ఏం చేసాం తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. ఇదే మేము మా కుర్రోళ్ళు కలిసి పెట్టిన బొమ్మ. మా బొమ్మ దగ్గర అయితే ఫస్ట్ అయితే ప్రసాదం అయితే తినేసాం. ఈయన మా పంతులు అయితే ఒక కామెంట్ చేయండి. ఇలా ప్రసాదం అయితే తినేసిన వెంటనే మా వాడైతే ఇంకా ఆకలేస్తుంది అన్నాడు. ఆకలేస్తున్నాను వెంటనే నేనైతే పదరైతే ఇంకో దగ్గర తీసుకెళ్తానని చెప్పి మా వీధి కింద ఉన్న బొమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్లాను. ఇలా వచ్చామో లేదో మా వాడైతే బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు ప్రసాదం కోసం. వెళ్ళాం కానీ ప్రసాదం అయితే పెట్టలేదని అక్కడే ఉండిపోయాడు. మొత్తానికి ప్రసాదం అయితే పెట్టేశారు. పెట్టిన వెంటనే వాడైతే నా దగ్గరికి వచ్చేసాడు. వాడు తింటూ నేను అలా చూడలేక నేను కూడా ఒక 2 ముద్దలు అయితే తినేసాను. అక్కడైతే పులిహోర అయితే చాలా బాగుంది. ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి నేనైతే ఇంకో బొమ్మ దగ్గరికి వెళ్దాం పదా అన్నాను. మా వాడు కూడా ఒక నిమిషం కూడా ఆలోచించకుండా పదా అన్నాడు. వెంటనే ఇంకో బొమ్మ దగ్గరికి అయితే వచ్చాం. కానీ అక్కడ ప్రసాదం లేదని కానీ మా వాడైతే యాపిల్స్కి అయితే మెల్లగా తీసుకున్నాడు. కానీ అక్కడ తీసుకున్న వెంటనే వాడైతే లాగేసుకున్నా కానీ మా వాడైతే వదలలేదు. మొత్తానికి యాపిల్స్కి అయితే తెచ్చేసాడు. వినాయకుడి దగ్గర కొట్టేసిన మా వాడికి కోసం మేమైతే ఏం మాట్లాడుకుంటాం మీరు కూడా యాపిల్స్కి అయితే బాగా తీసుకున్నాం కానీ కొంచెం టేస్టే కొంచెం బాగాలేదు. మేమైతే సరదాగా అన్నాము ప్రసాదాన్ని ఇప్పుడు అలా అనకూడదు. వచ్చేదారిలో ఇంకో బొమ్మ అయితే కనిపించింది, అక్కడ కూడా వెళ్ళిపోయాము. ఇలా వెళ్ళామో లేదో వాళ్ళైతే ప్రసాదం అయితే పెట్టేశారు, అక్కడ కూడా తినేసాము. అక్కడ తినేసిన అంటే మా ప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇలా వచ్చామో లేదో మా బొమ్మ దగ్గర అయితే మొత్తం ప్రసాదం అయితే వీడి తినేసాడు. మా వినాయక చవితి అయితే మేమైతే ఇలా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఓకే డార్లింగ్స్, మళ్ళీ మిల్లీ బ్లాగ్తో మళ్ళా కలుద్దాం.